ఎప్పుడు చదివే బైబిలే, ఎప్పుడు వినే మాటలే. కానీ ఆ మాట ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో మనల్ని ఓదారుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని పట్టుకుంటుంది. ఎప్పుడు ఎలా మనల్ని, ఏ మాట మనల్ని ఇంపాక్ట్ చేస్తుందో మనకు తెలియదు కదా. ఏదేమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనం ఈరోజు ఇలా కూర్చుని ఆయన్ని ఆరాధిస్తున్నాము. ఆయన మాటలు వినటానికి మనం సిద్ధపడ్డాము అంటే మనం నిజంగా ధన్యులమనే చెప్పాలి. ఎందుకంటే లోకంలో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తూ ఏదేదో సాధించాలని, అది ఆవిరైపోయేదని తెలిసి కూడా దానికోసం పరుగులు తీస్తారు. ఏదో సాధించాలని చెప్పి తపన పడిపోయి కష్టపడి చేస్తూ దాన్ని సాధించి వీళ్ళు ప్రాణం పోగొట్టుకుంటారు. ఒకడు ప్రపంచమంతా సాధిస్తాడు, ప్రపంచమంతా సంపాదిస్తాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ప్రయోజనం ఏమన్నా ఉందా? అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసుగా మీకు, హిస్టరీలో ప్రపంచాన్ని గెలవాలనే దండయాత్ర ప్రారంభించాడు. అన్ని రాజ్యాలని గెలుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకానొక సందర్భం వచ్చేసరికి అన్నీ గెలిచిన ఆయన్ని చిన్న దోమ కుట్టింది. ఎంతోమందిని చంపాడు ఆయన. ఆయన చావుకు కారణం ఎవరో తెలుసా? చిన్న దోమ. అప్పట్లో మలేరియాకి మందు లేదు, ఆయన దోమ కుట్టింది, మలేరియా వచ్చింది, ప్రాణం పోయే పరిస్థితుల్లో. అప్పుడు ఆయన రియలైజ్ అయింది ఏంటంటే, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను సమాధి పెట్టెలో పెట్టి తీసుకెళ్తారు కదా, ఆ పెట్టెలో తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులు బయటికి కనపడేలాగా పెట్టి ఉండాలి, నా చేతులు బయటకు వేలాడుతూ ఉండాలి, పెట్టి మోసుకెళ్ళాలి. జనాలందరూ ఏంటి చేతులు బయటకు కనపడేలాగా చేసి మోసుకెళ్తున్నారు, ఏంటి ఎవరైనా అని అడిగితే, ప్రపంచాన్ని గెలిచిన ది గ్రేట్ అలెగ్జాండరు ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు చూడండి రా అని అందరూ అనుకోవాలి, తెలియాలి. అలెగ్జాండర్ కంటే గొప్పవాళ్ళమా మనం? కానీ ఒట్టి చేతులతో మనం వెళ్తామని తెలిసినా దేనికోసం ఆరాటం, దేనికోసం పోరాటం అంటే మన మనసుకు నచ్చింది చేయటానికే ఆరాటం, సంతోషాన్ని ఇచ్చేదాన్ని చేయటానికే పోరాటాలన్నీ చేస్తారు. సమాజం దానికోసమే ఇప్పుడు యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది, వాళ్ళకి నచ్చింది ఏదో చేయాలి, అక్కడ చేయట్లేదు కాబట్టి యుద్ధం చేయడానికైనా సిద్ధమే. కుటుంబాల్లో యుద్ధాలన్నీ కూడా దేనికి ప్రారంభమవుతాయి? వాళ్ళ సెల్ఫ్ డీడ్స్ని నెరవేర్చుకోవటానికి, వాళ్ళ స్వార్థాన్ని తీర్చుకోవటానికి, వాళ్ళు సొంతగా సంతోషాన్ని పొందుకోవటానికి. వాళ్ళ సంతోషానికి అడ్డుగా ఉంది తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, చెల్లి అయినా, డోంట్ కేర్. నా సంతోషం నాకు ముఖ్యం, నా జీవితం నాకు ముఖ్యం. నువ్వెవరు? అసలు అలా లేకుండా ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆలోచన ఉండదు. మీకు అర్థమవుతుందా? ఈ ప్రయాణంలో చాలా ప్రయత్నాలు చేస్తారు, చాలా సంపాదించడానికి ఎక్కడెక్కడికో వెళ్తారు, ఎవరెవరు సలహాలు తీసుకుంటారు, ఎవరి మీదో ఆధారపడతారు, వాళ్ళని వీళ్ళని అనేక సలహాలు అడుగుతారు. ఏదైనా ఒక పని చేయాలంటే మీరు ఎవరిని అడగకుండా, కన్సల్ట్ అవ్వకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీకు మీరు గుడ్డిగా వెళ్ళిపోయి ఏదైనా పని చేస్తారా? ఒక చదివించడం దగ్గర నుంచి పిల్లల్ని, ఒక జాబ్ చేయడం దగ్గర నుంచి, పెళ్లి చేయడం దగ్గర నుంచి, ఏ పనైనా తీసుకోండి, ఇంకొక వ్యక్తిని అడగకుండా, కన్సల్ట్ అవ్వకుండా, మనుషుల్ని ఎవరిని అడగకుండా మీకు అనిపించింది చేస్తారా? చేయరు. అంటే ఏంటి? మనిషి అలాంటి వాడు. మనిషికి ఎంతసేపు ఫీడ్బ్యాక్ కావాలి, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తాడు. విషయాలన్నింటినీ సంగ్రహించుకొని, సమకూర్చుకొని, అన్నీ తెలుసుకుని, వాటిలో నుంచి ఏది బెస్ట్ చూసుకుని దాన్ని ఎంచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవితాన్ని డిసైడ్ చేసే మ్యారేజ్ ఫ్యాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత ఆలోచన చేస్తాం, ఎంతమందిని అడుగుతాం, ఎంతమందికి ఫోటోలు పంపిస్తాం, ఫోటోలు తీసుకుంటాం, వాళ్ళ వివరాలు, వీళ్ళ వివరాలు చూస్తూ ఉంటాం. అన్నీ చూసి అంతా ఫిల్టర్ చేసి ఇది బెస్ట్ మ్యాచ్ అని చెప్పి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారా? మీరు అనుకున్నట్లుగా వాళ్ళు సంతోషంగా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారా? లేదు. ఎందుకని? అంత ప్రయాసపడి, అంత ఎంక్వైరీలు చేసి, అన్ని ఆలోచనలు చేసి, భర్జనలు పడి, ఈయనే బెస్ట్ నాకు, ఈమె బెస్ట్ నాకు అని, వీళ్ళ ఫ్యామిలీయే బెస్ట్, ఇదే బెస్ట్ అని చెప్పి మీరు ఆలోచన చేసిన తర్వాత కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, మీరు ఎంతమంది మనుషుల మీద ఆధారపడినా, ఎన్ని ప్రయత్నాలు మీరు చేసినా, వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలైనా, వాళ్ళకు కనపడేది మీ హృదయానికి, మీకు ఆ సమయంలో అనిపించేది లాంగ్ రన్లో ఎగ్జాక్ట్గా ఉండదు. అన్నీ మారిపోతాయి. ఉదాహరణకి మందిరమే చూసుకోండి. స్టార్టింగ్లో ఎలా ఉంది ఈ మందిరం? ఎప్పటికప్పుడు ఈ మందిరం రెనోవేట్ అవుతూ వస్తుంది, మారిపోతూ వస్తుంది. ఇప్పుడు సీలింగు, ఏసీ, రేపు ఫ్యూచర్లో ఇది స్లాబ్ అవ్వచ్చు, ఇంకా పెద్దది అవ్వచ్చు, కానీ మందిరమే.
మారిపోతూ ఉంది. మనిషి కూడా మారిపోతూ ఉంటాడు, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాడు. అప్పుడు ఉన్న పరిస్థితులను చూసి, అప్పుడు ఉన్న మనసును చూసి, అప్పుడు చెప్తున్న మాటలను చూసి, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని కూడా చూసి నువ్వు డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళావో ఫ్యూచర్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయని గ్యారంటీ లేదు. కానీ మనిషి ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ అప్పుడున్న వాటినే చూస్తూ దానికి ఫీడ్బ్యాక్ ఎవరు ఇస్తున్నారు అంటే అది తీసుకుని వెళ్ళిపోతున్నారు. మనుషులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎప్పుడైనా సరే 100% కరెక్ట్ కాదు, 100% యాక్యురేట్ కాదు. చాలా కారణాలతో వాళ్ళు ఇస్తారు ఫీడ్బ్యాక్. ఒకవేళ వాళ్ళకి తెలిసి జెన్యూన్గా ఇచ్చినా కానీ అసలు ఎదుటి వ్యక్తి గురించి ఈ వ్యక్తికి 100% తెలిసే ఛాన్స్ ఉందా? మీ గురించి ఎవరికైనా ఒకళ్ళకి 100% మీరు ఇది అని ఎవరికైనా తెలుసా? తెలుసని అనుకుంటారు. లైఫ్ పార్ట్నర్స్గా వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలకు ఉన్న వాళ్ళకు కూడా భర్తకి భార్య గురించి 100% తెలియదు, భార్యకి భర్త గురించి 100% తెలియదు. తెలుసని అనుకుంటాం. ఎంత తెలుసని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా తెలియాల్సింది ఇంకా చాలా ఉంటుంది లోపల. వాళ్ళ అంతరంగం మనకు తెలియదు. మనతో మామూలుగా ఉంటున్న కొన్ని సందర్భాల్లో వాళ్ళు అడ్జస్ట్ అయి ఉంటారు, బాధపడుతూ బాధను దిగమింగుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనతో. అలా ఉంటే వాళ్ళు కలిసి వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు జనరేషన్లో బాధలు వచ్చినా ఏమన్నా వచ్చినా కలిసి ఉండే ప్రసక్తి లేదు. నా మాట నువ్వు వినకపోతే నువ్వేంటి, నేను సంపాదిస్తున్నా, నీకు ఇంత వస్తే నాకు అంత వస్తుంది, నాకు అది ఉంది ఇది ఉంది అంటే నీ మాట నేను వినాలి, నా మాట నువ్వు వినాలంట. ఈరోజు కలిసి ఉండడం కంటే విడిపోవటం బెటర్ అని తెంపేసుకుంటున్నారు బంధాలు. ఎందుకనంటే ఈ పరిస్థితులన్నీ ఎందుకు కలుగుతున్నాయా అంటే మీరు సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి విచారణ చేయట్లా. మనుషులు ఇవాళ సరైన ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయట్లా. ఒకవేళ విచారణ చేసిన ఆయన సమాధానం ఇచ్చేదాకా ఎదురు చూడట్లా. మీ భాషలో చెప్పాలంటే దేవుని దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేయట్లా. ఫస్ట్ స్టెప్, మీకు ఏదైనా కావాలి అంటే, ఒకటి చేయాలి అంటే మీరు దేవుని దగ్గర ఆ అంశాన్ని పెట్టి ప్రార్థన చేయట్లా. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది నా జీవితంలో అనుమతించటం, ఇది నేను చేయాలనుకుంటున్నా, ఇది నీ అనుమతి ఉందా లేదా అని ఆయన మొదట మీరు అడగట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అడిగేవారిగా ఉన్నా అడుగుతున్నా ఆయన సమాధానం మీకు ఇచ్చేదాకా ఆగట్లా. మీకు మీరే కొన్ని ఊహించేసుకుని నిర్ణయాలు తీసేసుకుని ఇది దేవుడి నిర్ణయమే, దేవుడు నాతో మాట్లాడేశాడు అనుకుంటారు. ఎందుకంటే అది మీకు నచ్చింది, ఆ పని చేయటం మీకు ఇష్టం కాబట్టి చిన్న సూచన వచ్చినా కూడా ఇది గ్రాంటెడ్, దేవుడు గ్రాంట్ చేశాడు అనుకుంటున్నారు. మీకు అంతకుముందు కూడా చెప్పాను నేను చాలా సందర్భాల్లో. ఒక ఇద్దరు యవ్వనస్తులు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు మందిరంలో కొనసాగుతూ ఉండగా ఒకరినొకరు చూశారంట, ఇష్టపడ్డారంట. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే దేవుడి చిత్తాన్ని నేను కనిపెట్టాలి, దేవుడి చిత్తం నాకు తెలియాలి, మనకు తెలియాలి, మనం ఏం చేద్దాం, దేవుడిని అడుగుదాం అని చెప్పి ఇద్దరు ప్రార్థన చేస్తా చేయి పట్టుకుని ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం చెప్తాడని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని ఏళ్ళు తీసుకెళ్ళి ఒక డేట్ మీద పెట్టి ఆ డేట్ మీద ఉన్న వాక్యాన్ని చూస్తే వాక్యం ఏముందో తెలుసు? అక్కడ దేవుడు జతపరిచిన వాడిని మనుష్యుడు వేరుపరచకూడదు అని ఉంది. వీళ్ళకి వచ్చేసింది ఆన్సర్. మనల్ని దేవుడే జతపరుస్తున్నాడు, మనుష్యుడు కాదు. అయిపోయిందా? అదేనా సమాధానం? లైఫ్ లాంగ్ ఒక జీవితాన్ని డిసైడ్ చేసేటువంటి 2 జీవితాలు కలవాలనే సందర్భాన్ని అంత ఈజీగా డిసైడ్ చేసేస్తావా? కళ్ళు మూసుకుని ఏళ్ళు పెట్టి వచ్చిన వాక్యాన్ని బట్టి డిసైడ్ చేసేస్తావా? అదే వాక్యము విరుద్ధంగా ఉందనుకో, ఇది దేవుని చిత్తం కాదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నీ బతుకు నీదే, నా బతుకు నీదని వచ్చేస్తారు, పక్కకి రారు. ఎందుకంటే వీళ్ళకి కలిసి ఉండటం ఇష్టం, దానికి తగ్గట్టుగా అక్కడ వచ్చింది కాబట్టి ఇది దేవుని చిత్తం. ఒకవేళ వీళ్ళకి వ్యతిరేకంగా అక్కడ వస్తే ఇదేంటి, ఇలా ఎలా డిసైడ్ చేస్తాం మనం, వేరే మార్గాన్ని చూద్దాం. అంటే వీళ్ళు ఏ కారణము చేత అయినా సరే కలిసి ఉండాలి, అది దేవుడు అప్రూవ్ చేశాడని అనిపించుకోవాలి. ఈరోజు సమాజం అలా ఉంది. దయచేసి అలా ఉండొద్దు. దేవుడు మీతో మాట్లాడతాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇస్తాడు, ఇచ్చేదాకా ఆగండి, జవాబు పొందుకోవాలి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఒకసారి నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా చక్కగా ఒప్పుకున్నారు నిద్రపోతున్నానని. దయచేసి ఎవరైనా సరే అలర్ట్గా ఉండండి. దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు? దేవుని మాటలు వినటానికి. ఇక్కడికి వచ్చి నిద్రపోవటం కంటే మీరు ఇంట్లో పడుకోవటం సేఫ్, బెటర్. ఇక్కడికి వచ్చి కూర్చుని నిద్రపోయి ఏం పొందుకోరు. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న అంశము, మనం చేసే ప్రార్థనలకు సమాధానం రావాలంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళే. సమస్య వచ్చింది, ఆ సమస్యకు జవాబు నాకు కావాలి, నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నా, నేను ఇది చేయాలనుకుంటున్నా, చేయాలా వద్దా, ఇది నీ చిత్తమా కాదా అని దేవుణ్ణి మనం అడుగుతున్నారా? అడిగిన ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకుంటున్నారా? మాట్లాడాలి మీరు కూడా. మీ ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుందా?
రావట్లేదా? కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదా? ఎందుకు రావట్లేదని ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మీ ప్రార్థనకి జవాబు రావకపోవటానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మనలో లోపం ఉందా? ఇంకా ప్రార్థన చేయాలి. ఇంకా ఏం చేస్తే ఆయన దగ్గర నుంచి మాట సమాధానం వెంటనే పొందుకోగలుగుతాం? మన క్రియలు ఆయనకి ఇష్టంగా కనిపెట్టడం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా. ఒక సమయంలో బయలు అనేటువంటి బయలు ప్రవక్తను పూజించేటువంటి ఒక 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఒకే ఒక ప్రవక్త, యెహోవాను పూజించే ప్రవక్త ఒక ఆయనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్ పడింది. ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, నేను నా దేవుణ్ణి పిలిస్తే నేను అడిగింది చేస్తాడు. నేను ఒక్కడే, మీరు 400 మంది ఉన్నారుగా, మీ దేవుడికి పూజ చేయండి, ప్రార్థన చేయండి, ఏదేం చేయండి, మీరు కూడా జవాబు దింపండి. 400 మంది అక్కడ ప్రార్థన, వాళ్ళ భాషలో ప్రయత్నం చేస్తుంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తున్నారు, బయలా బయలా బయలా, దిగిరా 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 అంటున్నారు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, వీళ్ళు పెట్టుకున్న సందర్భం ఏంటంటే, ఇప్పుడు నీవు పూజించే ఆ బయలు దగ్గర నుంచి సమాధానం వస్తే ఆయనే దేవుడు, నేను పూజించే యెహోవా దగ్గర నుంచి సమాధానం వస్తే ఈయనే దేవుడు. ఈ వివాదాలను వద్దు, ఇంతటితో పులి స్టాప్ పెట్టేద్దాం. మీరు ఆయన దేవుడు అంటున్నా, నేనేం దేవుడు అంటున్నా, రండి చూద్దామని చెప్పి అలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సమాధానం ఏం కోరుకుంటున్నారు వాళ్ళు అంటే, వీళ్ళు కింద ఒక కందకాన్ని తవ్వి కట్టెలు పేర్చి దాని మీద ఒక ఎద్దును, ఒక ఆవును, ఒక జంతువును వధించి దాని మీద పడుకోబెట్టి దాన్ని వాటర్తో తడిపి ఆకాశం నుంచి అగ్ని వచ్చి దీన్ని కాల్చాలి. నీ బయలుదేవుడైతే నేను ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రావాలి, ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని కాల్చాలి. మీరు ట్రై చేయండి. ప్రవక్త ముందు వీళ్ళకి చెప్పాడు, మీరు 400 మంది ఉన్నారుగా, నేను ఒక్కడనేగా, ముందు మీరు చేయండి అన్నాడు. వాళ్ళందరూ కేకలేస్తున్నారు, బయలా బయలా, దిగిరా దిగిరా, దింపు అగ్ని, దింపు అగ్ని, దింపు అభిషేకం, రా రా అని కేకలేస్తున్నారు. ఎంత కేకలేసినా రాట్లా. ఈయన ఉన్నట్టు ఊరుకోకుండా ఈ ప్రవక్త వెళ్ళి, ఏంటి గట్టిగా అరవండి, మీ దేవుడు పడుకున్నాడేమో, చెవులేమో వినపట్లేదో, నిద్రపోతున్నాడేమో, నిద్ర లేపండి, అరవండి అరవండి అంటున్నాడు. ఇక ఇలా కోపం వచ్చేసి చేతిలో బ్లేడ్లో కత్తిలో పట్టుకుని వాళ్ళ కాళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు. మీరు ఎక్కడైనా చూసారా? బ్లేడ్లతో కోసుకుంటారు. మనకెందుకు వాళ్ళ గురించి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా కొట్టుకుని రక్తం వచ్చేలాగా రక్తాన్ని కూడా బలిగా ఇస్తా బయలా బయలా బయలా, దిగిరా దిగిరా అని కేకలబారు. సాయంకాలం అయిపోయింది, నో రిజల్ట్, సమాధానం రాలా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు అన్నట్టుగా కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, క్రియలు చేస్తున్నారు, రక్తాన్ని ఇచ్చే అంటే త్యాగం చేసి క్రియ చేస్తున్నారు అక్కడ, అయినా కూడా సమాధానం రావట్లా. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఈ ప్రవక్త చూద్దాం రండి ఒకసారి, ఒక వాక్యాన్ని చూపిస్తాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఆయన ఏం చేశాడు? అక్కడ కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని మొదట సరిచేశాడు. అంటే దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలంటే ముందు మనం ఏం చేయాలో తెలుసా? పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని సరిచేయాలి. ఏంటి ఆ పడద్రోయబడిన బలిపీఠం అంటే? మన హృదయమే. ఎక్కడ పడిపోయింది నీ హృదయం? ఎక్కడ పడగొట్టుకున్నావు? దాన్ని మొదట నువ్వు సరి చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం శూన్యం. ఫస్ట్ ఏం చేయాలంటే అస్సలైన ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళేమో అసలైన ఆయన దగ్గర ప్రార్థన చేయకుండా కొసలైన దగ్గర చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, ప్రయోజనం లేదు. అయితే ఏలియా అసలైన ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈయన ముందు చేసిన పని ఏంటి? అసలైన క్రియ కూడా చేశాడు. పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని మొదట కట్టాలి. అక్కడ పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని సరిచేశాడు. పడద్రోయబడి ఉన్న రాళ్ళన్నీ తీసుకొచ్చి దాన్ని పేర్చాడు, బలిపీఠాన్ని కట్టాడు, ఒక క్రమంలో కట్టాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయాన్ని సరి అయిన క్రమంలో కట్టడం నేర్చుకోవాలి. దేవుని వాక్యము చేత నీ హృదయాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం నీకు ఏం బోధిస్తుందో ఆ బోధించిన దాన్ని విని దాని ప్రకారం నువ్వు నడవటం నేర్చుకోవాలి. నీ హృదయాన్ని కట్టుకోవాలి. అబద్ధం ఆడొద్దని చెప్పాడు, దొంగిలించొద్దని చెప్పాడు, వ్యభిచరించొద్దని చెప్పాడు, ఇతరులు దాన్ని ఆశించొద్దని చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు, చాలా చెప్పాడు కదా ఆయన. అవన్నీ వింటున్నాం కదా మనం.
వాటిని మనం ఆచరిస్తున్నామా, అనుసరిస్తున్నామా, నడుస్తున్నామా? అవేమీ చేయకుండా, నీ బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకోకుండా, నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోకుండా దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? ఇక్కడ ఏలియా చూశాడు, వాళ్ళు చేస్తున్న తప్పులు చూశాడు. మీరు కూడా చూసి ఏం చేయాలి? ఇప్పుడు మొదట మీరు ఏం చేయాలి? జవాబు రావాలంటే మీ ప్రార్థనకి ఏం సరి చేసుకోవాలి? హృదయాన్ని ఎలా సరి చేసుకోవాలి? ఎలా సరి చేసుకోవాలి? అన్నిటికీ ప్రార్థనకి జవాబు రావట్లా. చూడండి ఇక్కడ ఎలా ఉందో. మనం ప్రార్థనకి జవాబు రావట్లా. ప్రార్థనకి జవాబు రావాలంటే మరలా ప్రార్థనే చేయాలి. అది ఏ ప్రార్థన అయి ఉండాలి? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, అంటే ఒప్పుగోలు ప్రార్థన. నీ తప్పును నువ్వు గ్రహించి చేసే ప్రార్థన అయి ఉండాలి. కానీ ఎక్కువ శాతం మనం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి, ఎందుకు ఇవ్వవు, ఇది ఎందుకు ఇవ్వవు, నేనేం తప్పు చేశా? దేవుడితో పోట్లాడతారు. నేనే కనుక నిజమైన భక్తుడిని అయితే, నేనే కనుక నేను నిజంగా నమ్ముంటే, నువ్వు నాకు ఇది చేయి, అది చేయి. ఆయనకు వార్నింగ్లు ఇస్తారు కొంతమంది. విచిత్రం. నేను కొంతమంది సేవకులను కూడా చూసా. దేవుడు సేవకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు? నువ్వు నన్ను సేవకు పిలిచావు, నీ మాట విన్నా, నేను అన్నీ వదిలేసా వచ్చా. నేను వచ్చాను కాబట్టి నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వట్లా. నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను సేవ చేస్తాను, ఇది ఇవ్వకపోతే నేను వదిలిపోతాను. బ్లాక్మెయిల్. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఎవరికి నష్టం? కొంగ చెరువు మీద అలిగితే కొంతమంది అతి తెలివి చూపిస్తూ ఉంటారు. దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేయడం కాదు, బ్రతిమలో అడుకోవాలి దేవుణ్ణి. లోపాలు మనలో ఉంటే మనం సరి చేసుకోవాలి. మొదట మనం ఎలా ప్రార్థన చేయాలంటే, మన అవిధేయతలు మనము ఎరిగిన వారమే ప్రార్థన చేయాలి. అంటే ఎంతసేపు ఎదుటివాడి కంట్లో ఉన్న దూలాన్ని, నలుసును చూడటం కాదు, నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు చూడాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ కావాలి. అద్దం ముందుకు వచ్చినప్పుడు నీ రూపాన్ని, ప్రతిబింబాన్ని నువ్వు చూసినప్పుడు నిన్ను నువ్వు చూసుకోగలగాలి. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి. నీ తప్పును, లోపాన్ని ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలగాలి, సరి చేసుకోగలగాలి. మొదట నువ్వు వినాలి. వినే మనసు నీకు లేకుండా ఎదుటివాడి మాట నేను ఎందుకు వినాలి, వాడు చెప్తే నేను వినేది ఏంటి అన్న అహంకారంతో నువ్వు ఉండి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉంటుందా? చెప్తున్నాను. మొదట నీ తల్లిని, తండ్రిని సంతోషపెట్టు, వాళ్ళని సన్మానించు. తల్లిదండ్రులను బాధ పెట్టి వాళ్ళ హృదయానికి గాయపరిచే పని చేసి నువ్వేమీ సాధించలేవు. తాత్కాలికంగా నీకు అక్కడ విజయం వచ్చినట్టు కనపడొచ్చేమో, టెంపరీ. అది లాంగ్ రన్లో ఏమవుద్దో తెలుసా? నువ్వు ఇక్కడ ఏదైతే విత్తావో ఫ్యూచర్లో అది నువ్వు కొయ్యాలి. రేపటి రోజు నువ్వు తల్లి అవుతావు, తండ్రి అవుతావు. ఈరోజు నువ్వు నీ బిడ్డగా ఉండి నీ తల్లిదండ్రుల గుండెల మీద తంతే, రేపొద్దున వాళ్ళు నిన్ను మామూలుగా తనరు. నీ ప్రార్థనకి జవాబు రావాలంటే పడద్రేయబడిన నీ బలిపీఠం సరి చేయబడాలి. అది ఎక్కడ సరి చేయబడుతుంది అంటే, సరి చేసుకునే స్థలము దేవుని మందిరం, దేవుని దేవాలయం, దేవుని వాక్యం. అదే సత్యం. ఆయన వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ఉంటుంది. సత్యం అంటే ఆయన వాక్యమే. ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి, చేత పట్టుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6, 13, 14. 14వ వచనంలో చూడండి. నడుములు కట్టుకోవాలంట. నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యం అనే దట్టి కట్టుకోవాలంట, నీతి అనే మైమరుపు కట్టుకోవాలంట. ఎలా అనగా, మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని, నీతి అనే మైమరుపు తొడుగుకొని. చాలు ఇక్కడ నడుము దగ్గర ఆగుదాం. సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరుపుని తొడుక్కోవాలి. సత్యం అంటే ఏంటని చెప్పాను నేను. యోహాను 17:17 ప్రకారం సత్యం అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని మన నడుముకి కట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్యము నడుమంటే ఏంటి? మనం నిలబడేలా చేసేది. ఆ వాక్యమే ఆత్మీయంగా మనల్ని నిలబడేలా చేస్తుంది. వాక్యాన్ని కట్టుకోవాలి, హృదయాంతరంగంలో వాక్యాన్ని నింపుకోవాలి. ఇక్కడ వరకు బాగుంది. వాక్యాన్ని వింటాం, అందంగా ఉందంటాం, చాలా మంచిదంటాం, సత్యం అంటాం, ఇదే సత్యం అని అంగీకరిస్తాం. దాని తర్వాత ఏం చెప్తున్నాడు? నీతి అనే మైమరుపుని తొడుక్కోవాలి. నీతి అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా నెరవేర్చడమే నీతి. సత్యాన్ని నువ్వు ఎరిగి ఆ సత్యాన్ని నెరవేర్చే అనుభవంలోకి రావాలి.
మనం ఎక్కడ ఆగిపోతున్నామో తెలుసా? సత్యం గురించి చెప్పేవారిగా ఉంటున్నాం, కానీ ఆ సత్యాన్ని నెరవేర్చేవారిగా ఉండట్లా. సత్యం చెప్పటానికి బాగుంది, వినటానికి బాగుంది, చేయటానికి బాగోలా, కష్టంగా ఉంది. దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చగలిగితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. సత్యం గురించి తెలుసు, దూరం నుంచి చూస్తున్నావు, కానీ దాని గురించి బోధిస్తున్నావు, ప్రకటిస్తున్నావు, కానీ నువ్వు పాటించట్లా. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, కానీ దాన్ని నువ్వు నెరవేర్చట్లా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన దేవుని వాక్యం చెప్తుంది, కానీ నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు, ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నావు. ఒకవేళ ప్రేమించిన స్వార్థంతో ప్రేమిస్తున్నావు, అవసరం కోసం ప్రేమిస్తున్నావు, నీ అవసరం తీర్చుకోవటానికి ప్రేమను చూపిస్తున్నావు, నటిస్తున్నావు, కపట స్వభావాన్ని అక్కడ చూపిస్తున్నావు. దానివల్ల నీ ప్రార్థనకు జవాబు రాదు. సరైన మార్గంలో నువ్వు వెళ్ళలేవు. నీ బలిపీఠం పడద్రోయబడి ఉంది, దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ బలిపీఠాన్ని నువ్వు సరైన పద్ధతిలో సమకూర్చావా? అక్కడ ఏలియా పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని సరి చేశాడు. దాని తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? సరి చేసిన తర్వాత గంధకాన్ని చుట్టూ తవ్వి దాని మీద కట్టెలు పేర్చి కట్టెల మీద ఆ మాంసాన్ని పెట్టి దాన్నంట నీటితో తడపమన్నాడంట. అది నిండిపోయేదాకా, గంధకమంతా నిండిపోయేలాగా, అంచుల మటుకు అదంతా తడిసి ముద్ద అయిపోయేలాగా దాన్ని నింపమన్నాడు, నీటితో తడపమన్నాడు. అంత తడిపిన తర్వాత ఆయన యెహోవాకి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి అసలు బూడిద ఏమీ లేదు. మొదటి రాజుల 18:37 ఇది ఇంపార్టెంట్. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ఇక్కడ చేస్తున్నాడు ప్రార్థన. నా ప్రార్థన ఆలకించేమని, వాళ్ళందరికీ నువ్వే దేవుడు అని తెలియాలి. ఎప్పుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన? పైన చూపించిన 30వ వచనంలో పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని మొదట సరి చేశాడు. పాడైపోయిన నీ హృదయాన్ని మొదట సరి చేసుకో. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నీ ఆలోచన పాడైపోయిందో, ఎక్కడ నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావో, ఎక్కడ స్వార్థంతో కూడి దేవునికి పక్కన పెట్టేసి స్వార్థాన్ని నింపుకొని నీ స్వలాభాపేక్ష కోసం దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నావో, దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులను కూడా పక్కన పెడుతున్నావో, వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తున్నావో, లేదా నీ స్నేహితుల్ని గాయపరుస్తున్నావో, ఆత్మీయులుగా ఉన్నవారిని పక్కకు నెట్టివేసి శరీర కార్యాల కోసం శరీరుల వైపే చూస్తూ అక్కడేదో నీకు లాభం వస్తుందని చెప్పి ఇక్కడ ఆత్మీయులకు నష్టాన్ని కలిగిస్తున్నావో, అది సరి చేసుకోవాలి. నీకు ఇప్పుడు నువ్వు కావాలనుకున్న దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు చేసే ఈ క్రియలన్నీ ఉన్నాయి చూసావు, ఇవి ఒక్క రోజున నువ్వు పొందుకున్నా సరే, నువ్వు చేయాలనుకున్న దాన్ని సంపాదించుకున్నా సరే, చివరికి అది నీకు నష్టంగానే మిగులుతుంది. హల్లెలూయా. ఈ రోజున చాలామంది ప్రార్థన చేయటానికి కూడా సాహసించట్లా. వాళ్ళు అనుకున్నది దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ప్లాన్లు వేస్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, నాకు కొడుకు పుట్టాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కొడుకు పుట్టేయాలి. వీళ్ళకి మనసులో ఏముంది? కొడుకు కావాలని ఉంది. కూతురు పుడితే ఏమైంది? వీళ్ళకి కొడుకే కావాలి. రేపొద్దున బాగా తన్నాలి కదా. కూతురు అయితే తనలేదు, కొడుకు అయితే కుళ్ళపడుస్తాడు. వీళ్ళ హృదయాల్లో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రార్థన చేయమని అడుగుతారు. అసలు నిజంగా ప్రార్థన నువ్వేం చేయాలి? ఆరోగ్యవంతమైన బిడ్డనివ్వయ్యా, నీ చిత్తం, నువ్వు ఎవరిని ఇచ్చినా పర్లా, వాళ్ళని పోషించి పెంచే శక్తినివ్వయ్యా నాకని ప్రార్థన చేయాలి. నాకు కొడుకే కావాలి, కొడుకే కావాలి. నువ్వు అడిగి 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 ప్రార్థన చేస్తే రేపొద్దున వాడు పెద్దోడైన తర్వాత చుక్కలు మామూలుగా చూపించండి. నీకు కొన్ని అజెండాస్ మన హృదయంలో పెట్టుకుని, కొన్ని ఆశలు మనలో పెట్టుకుని వాటిని నెరవేర్చుకోవడానికి దేవుడిని అడుగుతాం, దేవుడిని ఫోర్స్ చేస్తాం. మళ్ళీ ఏంటి? ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. అంటే కన్నీరు అనే లంచం ఇస్తావా దేవుడికి నువ్వు? ఉపవాసం అనే లంచం ఇస్తావా దేవుడికి నువ్వు? ఆయన హృదయాన్ని మార్చేస్తావా నీకు కావాల్సిన దానికోసం? గమనించండి, మీరు చేసే ఉపవాసాలు, కన్నీటి ప్రార్థన దేనికోసం చేస్తున్నారు? ఆత్మరక్షణ కోసం, దేవుని వాక్య నెరవేర్పు కోసం చేస్తే అది మీకు ఉపయోగం. మీ స్వలాభాన్ని నెరవేర్చుకోవడానికి, మీ సొంత కోరికలు ఆశలు తీర్చుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండి ఏడిస్తే, పసిపిల్లాడు పాక్కుంటే వెళ్తుంటే పొయ్యిలో నిప్పు కనిపిస్తే ఆ నిప్పు నాకు కావాలి నేను పట్టుకుంటానని పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంటే తల్లి వదులుతుందా? నిప్పు పట్టుకోనివ్వదు. ఇక్కడ మనం అలాగే చేస్తాం, మారం చేస్తాం. నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, నేను అదే చదువుతా, నాకు అబ్బాయే కావాలి, నాకు అమ్మాయే కావాలి, లేకపోతే నాకు ఈ ఉద్యోగమే కావాలి, నాకు ఈ పొలమే కావాలి, ఈ ఊరే వెళ్ళాలి, నాకు ఈ బట్టలే కావాలి, ఈ ఆభరణమే కావాలి. మొండికేసి కొట్టుకున్నట్టుగా దేవుడి దగ్గర ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనల వల్ల ప్రయోజనం ఉండదు. ఒకవేళ అది మీరు పొందుకున్న
పిల్లాడు ఏడుస్తున్నాడు కదా, పోనేలే పుట్టుకొని అని వదిలేస్తే తల్లి మంట వెళ్ళి నిప్పును పట్టుకుంటే ఏం జరిగిద్ది? బొగ్గును పట్టుకుంటే కలకల కాలుతున్న బొగ్గును పట్టుకుంటే మనం కోరిన కోరిక తీరినా కూడా మనకేం జరుగుతుంది? నష్టమే మిగులుతుంది. కాబట్టి దయచేసి దేవుడి దగ్గర మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకటి, మీ పడద్రోయబడిన బలిపీఠాన్ని సరి చేసుకోండి. మీరు అడిగేది దేవుని చిత్తంలో ఉందో లేదో అది అడగండి. ఆయన చిత్తాన్ని ఎరిగి అడగండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు సరి చేసుకుంటే ఏది అడగాలో ఏది అడగకూడదో వివేచన జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. ఎక్కడెక్కడ తేడా పడుతుంది అయ్యా అంటే, పడద్రోయబడిన బలిపీఠాన్ని మొదట మనం సరి చేయట్లా, అందుకని మనకి ఏది కావాలో తెలియట్లా, ఏది మనకి మేలు జరుగుతుందో మనకు అర్థం కావట్లా. మన పెద్దవాళ్ళు మనకి చెప్తున్నది మన బుర్రలోకి దూరట్లా. కొన్ని సందర్భాల్లో నిజంగా 199 మంది పిల్లలు ఇవాళ అలాగే ఉన్నారు. పేరెంట్స్కి ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలుసు? ఎర్రపట్నం పచ్చపట్నం. నేను చాలా చదువుకున్నా, నాకు చాలా జ్ఞానం ఉంది. నేను ఎప్పుడు చెప్తా తరచుగా ఈ మాట. ఇప్పుడున్న సమాజం అలా ఉంది. వాళ్ళకి నీకున్నంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళు నీకు తల్లి తండ్రి, నీకు జన్మనిచ్చిన వాళ్ళు. వాళ్ళని బాధపరిచావు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీకు దీర్ఘాయుష్ కావాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ ఆయుష్ నువ్వే చేతులారా పోగొట్టుకుంటావు నీ తల్లిదండ్రులను బాధపెట్టి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మొదట ఏం చేయాలి? పడద్రోయబడిన బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. అక్కడ ఏలియా చేశాడు, అద్భుతాన్ని చూశాడు. అక్కడ అంతమంది 400 మంది వల్ల కాంది ఈయన ఒక్కడు చేసి ఈయనే దేవుడైన అక్కడ రుజువు చేశాడు. మరి నువ్వు నీ దగ్గర కూడా ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడి దగ్గరికి వెళ్ళావు, దేవుడు ఏం చేశాడు నీకు? అడుగుతున్నారా? అడుగుతారు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తున్నావు? నువ్వు వాళ్ళకి ఏం చూపిస్తావు? వాళ్ళు అడగటానికి కారణం ఏంటంటే నువ్వు ఒక కార్యాన్ని చూపిస్తావు. ఇదిగో ఈ కార్యం కోసం నేను దేవుడి దగ్గరికి వచ్చా, అది నాకు ఇవ్వాలి ప్రభు, అది ఇస్తే నీతోనే ఉంటా. అది ఇవ్వట్లా దేవుడు. వాళ్ళు కూడా అదే పాయింట్అవుట్ చేసి చూపిస్తారు. దేవుడు అని వెళ్ళావు కదా, నీకేమి ఇచ్చాడు? ఇవ్వలేదుగా. ఏ దేవుడైతే ఏముంది మరి? అదిగో అక్కడ ఆపద మొక్కులు వాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మొక్కులు మొక్కుంటే నీకు కోరిక తీరుతుంది. వెళ్ళండి, కోరికల కోసం అయితే వెళ్ళండి. మీరు అది తీర్చుకోవాలి, ఇది తీర్చుకోవాలంటే వెళ్ళండి, పరుగులు పెట్టండి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇది ఉంది, అది ఉందంటే ఏదో చెప్తారు, పరుగులు పెట్టండి. వాటి వైపే చూస్తున్నారు కదా, కార్యాల కోసమే చూస్తున్నారు కదా. దేవుని మాట దిగి రావాలి, సత్యం మీకు తెలియాలి, నిత్య జీవం మీకు కావాలి. ఇదంతా వేరే కాన్సెప్ట్. దేవుడిని ఎందుకు నమ్ముకున్నారు మీరు? ఎందుకు వచ్చారంటే నిత్యము జీవించే జీవితం కోసం, భూ సంబంధమైన వాటి కోసం కాదు. అది ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను అడిగింది నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఫరక్ పడదు. యోబు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆ యోబు గారు మనకి మాదిరి. ఆ మనసు ఉందా మనకి? అలెగ్జాండర్ లాగా వచ్చేటప్పుడు ఏం తేయాలి, పోయేటప్పుడు ఏం తీసుకుపోం, అన్నీ తెలుసు మనకి. కానీ అడిగిందల్లా కావాలి. ఇవ్వకపోతే అలుగుతాం. కొంతమంది పాస్టర్ల మీద అలుగుతారు, మన వాళ్ళు ఎవరు లేరులే కానీ అలా. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారి మీద అలుగుతారు, నా కోసం ప్రార్థన చేయట్లా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కీడు జరిగేది కూడా ఇచ్చేస్తాడా? నువ్వు అడిగిందే తప్పు, దాని గురించి నువ్వు ప్రార్థన చేసేది కాక మళ్ళీ పాస్టర్ గారిని కూడా బ్లాక్మెయిల్ ప్రార్థన చేయమని. ఏది అడగాలో వివేచించండి. వివేచించే జ్ఞానం మీకు కావాలంటే పడద్రోయబడిన బలిపీఠం సరి చేయబడాలి. అది సరి చేయబడకుండా సరి అయిన ప్రశ్న నువ్వు దేవుడిని అడగలేవు. కావాల్సిన దానికోసం నువ్వు దేవుడి దగ్గర గోజాడలేవు. ఇక చాలా అంశాలు ఉన్నాయి. ఈ ఒక్క అంశంతో టైం ఇప్పటికి ముందుకు వెళ్ళిపోయింది. సరిపెట్టుకుందాం. ఈరోజుకి ఏం చేయాలి? దేవుని సమాధానం రావాలంటే పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు అడగండి. అసలు మీరు అడగకపోయినా ఇస్తాడు. మీరు అన్నీ ఇంట్లో పాడైపోయినాయన్నీ సరి చేసి చక్కగా నీట్గా సర్దుతుంటే మీ డాడీ చూసి, అబ్బా నా కొడుకు ఎంత మారిపోయాడు, అన్నీ బాగు చేస్తున్నాడు, ఆడికి ఏం కావాలి నేను చేయాలి అనుకుంటాడా? దేవుడు కూడా అంతే. స్వార్థంతో నింపబడి కళ్ళు మూసుకుపోయి యుగ సంబంధమైన దేవతకు మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలిగించి ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏది సెలెక్ట్ చేసుకుంటామో తెలియకుండా వెళ్తున్న మనకి దాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి ఇది కరెక్ట్ కాదు, నాకు సహాయం చేయని దేవుడి దగ్గర తిరిగి అడిగితే దేవుడు తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాడు, సరైన మార్గంలో నేను లీడ్ చేస్తాడు. అది అప్పుడు నీకు పెయిన్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు అడిగింది ఆ సమయంలో పొందుకోలేవు. కష్టంగా ఉంటుంది హృదయానికి. ఆ కష్టాన్ని నువ్వు భరించడానికి, ఒప్పుకోవడానికి సిద్ధపడితే ఫ్యూచర్లో నీకున్న ఇయర్స్ అన్నీ ఎవర్ లాస్టింగ్గా ఉంటాయి. అలా కాకుండా నాకు ఆ సంతోషం ఏదో ఉందని ఇక్కడ కనుక నువ్వు వాళ్ళని బాధ పెడుతూ ఏదో నువ్వు చేస్తానికి ప్రయత్నం చేస్తే నీ తర్వాత జీవితం అంతా కూడా
శ్రమల సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉంటుంది. నేను మొదట్లోనే చెప్పా, మనిషి మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజున్న ప్రేమలు, ఈరోజున్న అభిమానం, ఈరోజున్న మనసు పరిస్థితులు మార్చేస్తాయి. ఇప్పుడు చూసే మనిషి జీవితాంతం అలా ఉండడు. ఇప్పుడున్న మనసు జీవితాంతం అలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. సెలెక్ట్ వైజ్లీ, జ్ఞానాన్ని ఉపయోగించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. దేవుని సన్నిధికి వచ్చి జ్ఞానంగా నీ కుటుంబాన్ని కట్టుకో. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రోజున యూత్ చేస్తున్న తప్పు ఏంటంటే, సరైన వ్యక్తి దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి అడగట్లా. ఒకవేళ అడిగినా బలిపీఠాన్ని సరి చేసుకోకుండా, హృదయాన్ని సరి చేసుకోకుండా ఎలా పడితే అలా ఉండి అడుగుతున్నారు. అది వాళ్ళకి ఉరిగానే మారుతుంది. దయచేసి మన ప్రార్థనకు జవాబు కావాలంటే మొదట పడద్రోయబడి ఉన్న మన పాడైపోయిన మన హృదయాన్ని సరి చేసుకుని ఆయన పాదాల దగ్గరికి వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది అడగాలో, ఏది మీకు కరెక్టో. అది తప్పకుండా అడుగుతారు, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మీ జీవితాల్లో మీరు చూస్తారు.